హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 11th జూన్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. చూడని వాళ్ళు ఉంటే కనుక చూడండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. మీకు ఇంపార్టెంట్ కంటెంట్ అలాగే పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే 2025-26లో భారత వృద్ధి 6.3%, దేశ వృద్ధి రేటు 25-26లో 6.3%గా నమోదు కావచ్చని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. ఈ ఏడాది జనవరిలో 6.7%గా అంచనా వేయగా ఏప్రిల్లో 6.3%కి తగ్గించింది. తాజాగా రూపొందించిన గ్లోబల్ ఎకనామిక్స్ ప్రాస్పెక్టస్ నివేదికలో అదే స్థాయిలో ఉంచింది. 2026-27లో భారత వృద్ధి రేటు 6.5%గా నమోదు కావచ్చని తెలపడం జరిగింది. సో ఇది ప్రపంచ బ్యాంకు వేసిన అంచనా. భారత వృద్ధి 6.3%గా 2025-26 ఈ ఆర్థిక సంవత్సరంలో ఉండనుందని తెలిపింది. అలాగే 26-27 ఆర్థిక సంవత్సరంలో 6.5%గా నమోదు కావచ్చని అంచనా వేసింది. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే రైల్వే సేఫ్టీ కమిషనర్గా ఈ శ్రీనివాస్. రైల్వే సేఫ్టీ కమిషనర్గా IRSEE అధికారి ఈ శ్రీనివాస్ నియమితులయ్యారు. పౌర విమానయాన శాఖ పరిధిలో కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ పరిధిలోకి కమిషనర్ హోదాలో రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. సో రైల్వే సేఫ్టీ కమిషనర్గా ఈ శ్రీనివాస్. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే LIC లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. LICకి మేనేజింగ్ డైరెక్టర్ MD అలాగే ముఖ్య కార్యనిర్వహణాధికారి CEOగా సత్పాల్ భానుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఆర్థిక సేవల విభాగం వెల్లడించింది. 2025 జూన్ 8 నుంచి 3 నెలల పాటు ఈ హోదాలో కొనసాగనున్నారు. సో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LICకి మేనేజింగ్ డైరెక్టర్ అండ్ CEOగా సత్పాల్ భాను. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే దేశంలో పేదరికం తగ్గినట్లు SBI రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. 2023లో దేశంలో అత్యంత పేదలు 6.35%గా ఉండగా 2024లో 4.6%కి పరిమితమైనట్లు SBI రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. సో 6.35% నుంచి 4.6%కి దేశంలో పేదరికం తగ్గింది. ప్రపంచ బ్యాంకు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం చూసినట్లయితే 2023లో మన దేశంలో అత్యంత పేదలు 5.2% మంది ఉన్నారు. గతంలో రోజుకు $2 ఆదాయానికి దిగువన ఉన్న వారిని నిరుపేదలుగా పరిగణించేవారు. తర్వాత ఈ పరిమితిని రోజుకు $3 అంటే సుమారుగా రూపాయలు 257కు ప్రపంచ బ్యాంకు సవరించింది. సో ప్రస్తుతం $3గా డైలీ $3 కంటే తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళని అత్యంత నిరుపేదలుగా పరిగణిస్తారు. అయితే ఈ కొత్త నిర్వచనం ప్రకారం మన దేశంలో అత్యంత పేదల సంఖ్య బాగా తగ్గినట్లు కనబడుతుంది. ఇది SBI యొక్క నివేదిక అలాగే ప్రపంచ బ్యాంకు రెండింటికి సంబంధించిన నివేదిక. ప్రపంచ బ్యాంకు అలాగే SBI నివేదిక ప్రకారం చూసినట్లయితే దేశంలో పేదలు తగ్గినట్లు వెల్లడించింది. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే 146 కోట్లు దాటిన భారత జనాభా. ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక ప్రకారం భారత జనాభా 146 కోట్లు దాటింది. అయితే ఇదే స్థాయిలో జనాభాను కొనసాగించడానికి అవసరమైన జననాల పెరుగుదల రీప్లేస్మెంట్ కన్నా దేశంలో జననాలు తక్కువగా ఉన్నాయని ప్రపంచ జనాభా స్థితి నివేదిక తెలుపుతుంది.
దేశంలో జననాలు తక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. దేశంలో జననాల రేటు సరాసరిన ప్రతి మహిళకు 1.9% పడిపోయిందని పేర్కొంది. సంవత్సరంలో దేశ సగటు ఆయుర్దాయంలో పురుషుల్లో 71 సంవత్సరాలు, మహిళల్లో 74 సంవత్సరాలు ఉంది. సో ఆయుర్దాయం చూసినట్లయితే పురుషుల్లో 71 సంవత్సరాలు, మహిళలు 74 సంవత్సరాలు. 2 ఏళ్ల క్రితం జనసంఖ్యలో చైనాను భారత్ మించిపోయి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశమైంది. సో ఇది భారతదేశ జనాభా 146 కోట్లు దాటినట్లు తెలపడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే జాతీయ భద్రతా సలహా మండలి సభ్యుడిగా సతీష్ రెడ్డి. జాతీయ భద్రతా సలహా మండలి సభ్యుడిగా రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO మాజీ చైర్మన్ జి. సతీష్ రెడ్డి నియమితులయ్యారు. 2 ఏండ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ఈ మేరకు జాతీయ భద్రతా మండలి సచివాలయం ఉత్తర్వులు జారీ చేసింది. దీర్ఘకాల వ్యూహాత్మక సలహాలు అందించడానికి 1988 డిసెంబర్లో ఈ మండలి ఏర్పాటైంది. ప్రస్తుతం రా మాజీ చీఫ్ అలోక్ జోషి చైర్మన్గా, అలాగే 6 మెంబర్స్ సభ్యులుగా ఈ మండలిలో ఉన్నారు. సో 1+6 ఈ మండలిలో 1+6 సభ్యులు ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం చైర్మన్గా అలోక్ జోషి ఉన్నారు. ఒక సభ్యుడిగా సతీష్ రెడ్డి, DRDO మాజీ చైర్మన్ సతీష్ రెడ్డి నియమితులవ్వడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ టుడే 11th జూన్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.